సర్వశక్తిమంతుడా మా కన్న తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. తిరిగినైనా ఈ యొక్క శుక్రవారం తండ్రి మీ సన్నిధిలో కూర్చొని మిమ్మల్ని ధ్యానం చేసి, మీ మాటలను ధ్యానం చేసి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరి ఈ దినము కూడా తండ్రి ఉన్నతమైన మీ ఆలోచనలు, మీ కృప సహాయాన్ని మాకు ఇవ్వమని వేడుకుంటున్నాం. మీ కృప లేనిది మేము బ్రతకలేము నాయన, మీ సహాయము లేనిది మేము ముందుకు వెళ్ళలేము. అన్ని విషయాలలో తండ్రి మీ సహాయాన్ని ఇచ్చి బలపరచమని వేడుకుంటున్నాం. ఈ దినము జరుగుతున్న ఈ ఉపవాస ప్రార్థన కూడికలు నీ పిల్లలందరూ మీ పాదాల సన్నిధిలో కూర్చొని మొరపెడుతూ ఉంటుండగా ఈ దినము కూడా నాయన నీ ఆత్మ సహాయాన్ని మాకు ఇచ్చి లేఖన భాగాలలో తండ్రి ఏవైతే నాయన మీ మాటలు వ్రాయించారో వాటి చేత మేమందరము కూడా నాయన సరిదిద్దుకున్నటకు కృప చూపించమని, మీరే తండ్రి మమ్మల్ని బలపరచమని, నడిపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకున్నమని మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి మరి మనందరినీ సజీవ లెక్కలో కాపాడిన ఆ కన్న తండ్రి అయిన దేవునికి నిండు మనసుతో నేను కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ దేవునికే మహిమ కలుగునుగాక. మరి ఈ శుక్రవారం కూడా పోయిన వారములో మనము మాట్లాడుకున్న విధంగా యెహోవాకు అసహ్యములైనవి ఏవి అనే అంశం మీద మనం మాట్లాడుతున్నాం. ఈ వారం కూడా మరి మరొక భాగాన్ని మనం ఆలోచించుదాం. మూల వాక్యాన్ని మనం చదువుకోగలిగితే సామెతల గ్రంథము 6వ అధ్యాయములో, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము నుంచి ఉన్న వాక్య భాగాన్ని మనము చూడగలిగితే, యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 యెహోవాకు హేయములు అన్నాడు. అవి ఏంటంటే అహంకార దృష్టి, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచనలు యోచించు హృదయము, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ములలో జగడములు పుట్టించు వాడు అన్నాడు. ఈరోజు మనం ఆలోచించే భాగము పార్ట్ 3, 3వ భాగము. అది ఏంటంటే నిరపరాధులను చంపు చేతులు అన్నాడు. ప్రేమైన వారలారా, దేవునికి అసహ్యమైనవి మనలో ఉండకూడదు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే అది మనకు ఎంత ప్రమాదాన్ని కలిగిస్తుందో మనం ఆలోచించాలి. పోయిన వారంలో కళ్ళలాడు నాలుక అనేది చాలా ప్రమాదకరమైందని, దానివలన మరి మేలుంది, కీడుంది. మనం దాన్ని ఎలా ఉపయోగిస్తే, ఎలా వాడితే అది మనకు ఆ ఫలితాన్ని మనకి ఇస్తుందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక ఈరోజు నిరపరాధులను చంపు చేతులు అన్నాడు. పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలిగితే దేవుని పిల్లలైన వారు వారి చేతులెత్తి దేవుణ్ణి ప్రార్థించాలి అని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడింది. చేతులెత్తి ప్రార్థిస్తున్నాము అంటే ఈ చేతులు ఎంత పవిత్రంగా ఉండాలి. ఇదిగో పవిత్రంగా ఉన్న ఈ చేతులు దేవుని సన్నిధిలో ఎత్తుతున్నామంటే దేవా నీవే మాకు ఆధారము అనేది అర్థం. ప్రేమైన వారలారా, అలాంటి నిరపరాధులు దేశ క్షేమము కొరకు, ప్రజల క్షేమము కొరకు, ఆత్మల రక్షణ కొరకు, అన్నిటి యొక్క క్షేమ స్థితిని వాళ్ళు కోరిన వారై దేవుని సన్నిధిలో ప్రార్థించేవారు నిరపరాధులు. ఈ నిరపరాధులను చంపే చేతులు మరి ఎలా ఉంటాయి? వీరెవరు అంటే నిరపరాధులంటే ఏ అపరాధము చేయని వారు, ఏ తప్పు చేయకుండా తమ జీవితాన్ని దేవునికి ఇష్టంగా గడుపుతూ బ్రతుకుతున్నవారు, నీతిగా బ్రతుకుతున్నవారు అని అర్థం. ఇలా పరిశుద్ధులుగా, నీతిమంతులుగా దేవుని కొరకు బ్రతుకుతున్న ఈ నిరపరాధులను చంపే చేతులు ఎవరివి అంటే ఈ నిరపరాధులను చంపేవారు అపరాధులు, అనగా దుష్టుని సంబంధులు. వాళ్ళు దుష్టుని సంబంధులు. సాతాను యొక్క ప్రేరణ చేత వారిలో ఉంటున్న ఆ
కుయుక్తిపరమైన ఆలోచనతో దుష్టుడైన అపవాది దేశములో ప్రజల మధ్య ఈ నీతి కానీ, యథార్థత కానీ, సత్యము కానీ, పరిశుద్ధత కానీ ప్రజలలో ఉండడానికి వీలు లేదని ప్రతి మనిషిని వాడు చెడగొట్టడానికి వాడు కూడా కొంతమందిని ప్రేరేపిస్తూ వాడుకుంటాడు. వారెవరంటే దుష్టుడైన అపవాది సంబంధులు. కీర్తనల గ్రంథములో మనం ఒక మాటను చూడగలిగితే కీర్తనలు 10వ కీర్తన, కీర్తనలు 10 8వ వచనములో మనము చూద్దాం ప్రియులారా. కీర్తనలు 10 8వ వచనములో మనం చూడగలిగితే, తామున్న పల్లెల యందలి మాటు చోటులలో పొంచియుందురు, చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు. వారి కన్నులు నిరపరాధులను పట్టుకొనవలనని పొంచి చూచును అన్నాడు. ప్రియమైన వారలారా, పొంచి చూచును. వీరు ఎవరు? దుష్టులు. అందుకే మొదటి వచనములో 2వ వచనములో ఉంటుంది, దుష్టుడు గర్వించి దీనుణ్ణి వడిగా తరుముచున్నాడు అన్నాడు. దుష్టులు అనగా అపరాధులు. సాతాను యొక్క క్రియలను, వాని కోరికలను, వాని క్రియలను నెరవేర్చడానికి వాని ప్రేరణ చేత బంధించబడి ఎన్నో అపరాధములను, ఎన్నో పాపాలను, ఎన్నో భయంకరమైన వికృతమైన కార్యక్రమాలను చేయడానికి వాడబడుతున్నారు. మనిషి దేనికి ఆకర్షించబడుతుంది చేస్తాడు ప్రియులారా. మానవులలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. దేవుని యొక్క వైపు మనిషి ఆకర్షించబడుతున్నప్పుడు తనలో మంచి కార్య సాధకమవుతుంది. అపవాది చేత ఆకర్షించబడి వెళుతున్నప్పుడు వాని క్రియలు అనగా చెడు అనేది మనిషి హృదయంలో కార్య సాధకమవుతుంది. రాను రాను దానిలో మనిషి బంధించబడిపోతాడు. ఈ నిరపరాధులను చంపేవారు దుష్టుడు, అపరాధులు. వీళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారట? 8వ వచనంలో మళ్ళీ చూద్దాం. తామున్న పల్లెల యందలి మాటు చోటులలో, చూసారా ఏమండి, ఇక ఇక్కడి నుంచి వస్తారా అక్కడి నుంచి వస్తారా అని నీతిమంతుణ్ణి చంపడానికి, నిరపరాధులను చంపడానికి పొంచి ఉంటారట, దాగి ఉంటారట. ఏమండి, ఒక చోటున అడ్డేస్తారన్నట్టు. ఇక్కడికి వస్తాడు, ఇదే లైన్లో వస్తాడు, ఈ దారిలో వస్తాడు. ఇక్కడికి వచ్చినాక వాడిని వేసేయాలి, తీసేయాలి. దుష్టులు. సమాజంలో నీతి న్యాయాన్ని స్థాపించాలని దేవుడు అనుకుంటే ఈరోజు సమాజంలో నీతి న్యాయాలను స్థాపించే వారినే భూమి మీద లేకుండా చేయాలనుకునే ఒక దుష్టపు లోకము ఈరోజు కనబడుతుంది. ప్రేమైన వారలారా, ఆలోచిస్తున్నారా? న్యాయంగా మాట్లాడేవాడిని ఎక్కువ రోజులు భూమి మీద ఉంచే స్థితి ఈరోజు లోకంలో లేదు. ఎందుకంటే వాడు అన్నిటికీ అడ్డం వస్తున్నాడు. మరి ఏం చేయాలి? వాడిని తీసేయాలి. చూసారా ఎంత మూర్ఖత్వం, ఎంత ఘోరమైన ఆ నేరం. మనిషి ఎంత భయంకరంగా మారిపోయాడు. మరి ఎక్కడ ఉన్నారు అంటే ఒక గుడ్డితనములో, ఒక పాపపు బంధకములో, అపవాది యొక్క చీకటిలో వాళ్ళు బ్రతుకుతున్నారు. వాళ్ళు చేసేది ఇంత భయంకరమైన పాపమని కొన్నిసార్లు వాళ్ళు కూడా ఊహించరు. మేము చేసేది మంచిదే అనుకుంటారు. ఎందుకంటే అపవాది యొక్క ప్రేరణతో మనిషి బ్రతుకుతున్నాడు. నిరపరాధులను చంపే చేతులు ఈరోజు దేశం మీదకి ఎన్నో భయంకరమైన, ప్రపంచం మీదకి ఎన్నో భయంకరమైన ప్రమాదాలు పొంచుకొస్తున్నాయి. కారణం ఏంటంటే ప్రపంచంలో ఉన్న మానవాళి అంతా చెడిపోతుంది. మంచి కంటే చెడునే ఎక్కువగా మనిషి ప్రేమిస్తున్నాడు. రాను రాను మనుషులలో ఉండవలసింది ప్రేమ అయితే కక్షలు, ద్వేషములు, పగలు పెరిగిపోతున్నాయి. ఏమండి, నిరపరాధుల కంటే అపరాధులే, పాపం చేసేవారే ఎక్కువ అవుతున్నారు సమాజంలో. కారణం ఏంటి చెప్పండి ప్రియులారా? దేవుని యొక్క ఆ నీతి మార్గాన్ని ఇష్టపడి బ్రతికేవారు తక్కువ అవుతున్నారు కనుక, దేవుడు చెప్పిన ఆ మంచి మార్గాన్ని, ఆ సత్యమైన మార్గాన్ని, ఆ పరిశుద్ధమైన మార్గాన్ని మనిషి కోరుకోవడానికి ఇష్టపడతలేడు. శరీర కోరికలలో ఉన్న ఆ పాపపు భూయిష్టమైన కోరికలను నెరవేర్చుకోవడానికి తెగబడిపోతున్నాడు. ఈరోజు అదే కనబడుతుంది ప్రియమైన వారలారా. కీర్తనల గ్రంథములో మరొక మాట మనం చూడగలిగితే 106వ కీర్తన, కీర్తనలు 106 38వ వచనము మనం చూడగలిగితే, నిరపరాధ రక్తము అనగా
తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తమును ఒలికించిరి. కానాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి. ఆ రక్తము వలన దేశము అపవిత్రమాయేను అని రాయబడింది. ఒకనాటి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఏదైతే దేవుడు వద్దన్నాడో ఆ భయంకరమైన అపరాధమును చేశారు ప్రియులారా, పాపాన్ని చేశారు. ఇంతకీ వారు చేసిన పాపం ఏంటంటే, ఒక అన్యులలో జరుగుతున్న ఆ యొక్క భయంకరమైన కార్యక్రమాన్ని వీళ్ళు కూడా నేర్చుకున్నారట. ఏంటి ఆ పాపము అంటే, వారి పిల్లలను బలిగా అర్పించడం. బలిగా జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టి ఒక అన్యులు పూజిస్తున్న ఆ యొక్క విగ్రహాలకు లేక బొమ్మలకు వీరు వారి పిల్లలను, దేవుని పిల్లలైన ఇశ్రాయేలీయులు వారి పిల్లలను బలిగా అర్పించారు. ఎంత హేయమైన పాపం, ఎంత భయంకరమైన పాపం. ఆలోచించండి ప్రియమైన వారలారా. వీరు చేసిన పాపానికి ఏమి జరిగిందో అక్కడ మనం చూడగలిగితే, అందువలన ఏం జరిగిందట, ఆ రక్తము వలన దేశము అపవిత్రమాయను. ఏ రక్తం వలన? ఏమి తెలియని అమాయకులైన ఆ నిరపరాధులైన ఆ పిల్లల రక్తాన్ని బలిగా అర్పించి పాపం చేయడాన్ని బట్టి, వారి రక్తంను బట్టి దేశమునకు తీర్పు జరిగింది. దేశము అపవిత్రమైపోయిందట ప్రేమైన వారలారా. ఎందుకు? నిరపరాధుల రక్తాన్ని ఏమండి, ఒక అన్యులు వాళ్ళు పూజించే ఆ విగ్రహాలకు అర్పించినట్టుగా వీరు కూడా జీవము కలిగిన దేవుని వదిలిపెట్టి వాళ్ళు విగ్రహాలకు వాళ్ళ పిల్లలను బలిగా అర్పించారంటే ఎంత భయంకరం. ఆలోచించండి ప్రియులారా, ఎంత భయంకరం. దేవుడు ఎంతో కోపంతో ఉన్నాడు ప్రేమైన వారలారా. అందుకే దేశం మొత్తము అపవిత్రమైపోయిందట. తమ క్రియల వలన వారు అపవిత్రులైరి, తమ నడవడిలో వ్యభిచరించిన వారైరి అన్నాడు ప్రేమైన వారలారా. దేశమే అపవిత్రమైపోయింది, దేశమే పాడైపోయింది, దేశమే చెడిపోయింది. కారణం ఏంటి అంటే, ఒక నిరపరాధి రక్తాన్ని అన్యాయంగా ఒలికించారు. ఇక్కడ వాళ్ళ పిల్లల రక్తాన్ని ఒలికించారు, బలిగా అర్పిస్తున్నారు. ఎంత ఘోరమైన స్థితి ఆలోచించండి. దేవుడు ఎన్ని మార్లు చెప్పినా ఇశ్రాయేలులో కొంతవరకు ఏమండి మార్పు రాలేదండి ప్రజలలో. ఆయన కూడా చాలాసార్లు తన కోపం చేత వారిని శిక్షించిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి ప్రేమైన వారలారా. నిరపరాధుల రక్తమును చిందిస్తున్న కొలది దేశం మీదికి శిక్ష, ఏమండి పాపము, కరువు, తెగులు ఇవన్నీ వస్తూనే ఉంటాయి. ఎందుకు అంటే దేవుడు నిరపరాధుల పక్షాన ఉన్నాడు, నీతిమంతుల పక్షాన, పరిశుద్ధుల పక్షాన. నీతి న్యాయములను, సత్యము, ధర్మములను అనుసరించి బ్రతుకుతున్న వారి పక్షాన దేవుడు నిలబడతాడు ప్రేమన వారలారా. ఏ రోజైనా ఒకరోజు ఏమండి చేసిన పాపానికి రుసుము చెల్లించాలి మనుషులు, తప్పదు. మీరు బాగా ఆలోచించగలిగితే ఈ నిరపరాధులను గురించి మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగితే, 1-2 సందర్భాలు మనం చూడగలిగితే, దేవుడు లూకా గారు రాసిన సువార్తలో ఒక మంచి మాటను రాయించాడు జకరియాను గురించి. ఒకసారి ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేద్దాం. లూకా గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 51వ వచనములో ఉన్న మాటను మీరు చూడండి ప్రియులారా. 51వ వచనం. కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని, అనగా హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకు మందిరమునకు మధ్యన నశించిన జకరియా రక్తము వరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడుదురు. నిశ్చయముగా ఈ తరము వారు ఆ రక్తము నిమిత్తము విచారింపబడుదురని వారితో చెప్పెను. ఏమండి, నిరపరాధులను చంపే చేతుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక రోజున వీళ్ళందరూ దేవుడి చేతిలోకి వస్తారు. ఏమండి, చంపిన తర్వాత వీడిని కూడా చంపితే దేవుని ప్రేమ ఏముంటుంది? దేవుడు ప్రతి మనిషికి కొన్ని అవకాశాలు ఇస్తాడు భూమి మీద. ఈరోజు అవకాశాలను అలుసుగా తీసుకొని మనిషి ఇంకా తెగబడిపోతున్నాడు. నన్ను ఎవడేం చేయలేడు, ఏమండి నేను ఏదైనా చేయగలను, నేను ఎన్ని తప్పులు చేసినా నాకు ఏం కాదు, నేను ఎన్ని పాపాలు చేసినా నాకు ఏం కాదు, ఇలా ఒక మూర్ఖమైన స్థితిలో మనిషి వెళ్ళిపోతున్నాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రియులారా, చెట్టున పండు
పండిన తర్వాత రాలిపోవాలి. ఒక రోజున నీ పాపం పండుతుంది. ఆ రోజు రాలిపోయే స్థితి వస్తుంది. అప్పుడు దేవుని చేతిలోకి వెళ్ళిపోతాం. మరి దేవుడు ఎందుకు అవకాశాలు ఇస్తున్నాడంటే, దేవుడు అందరినీ వెంటనే చంపాలి అనుకుంటే భూమి మీద ఎవడు బతకలేడు. నిరపరాధులను చంపిన వారిని కూడా దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు. వారికి మారతారేమో ఈ అపరాధులు, ఈ దుష్టులు, ఈ యొక్క నరహంతకులు, ఈ మూర్ఖులు మారుతారని వారికి కొన్ని అవకాశాలను దేవుడిస్తున్నాడు. అయినా మనుషులలో మార్పు రాకపోతే చివరికి దేవుడు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా భయంకరంగా ఉంటాయి. ప్రేమైన వారలారా, జకరియా నీతిమంతుడైన హేబేలు మొదలుకొని దేవాలయానికి ఆవరణముకు మధ్య చంపిన జకరియా యొక్క రక్తము ప్రవక్తలందరి రక్తమట. ఈ తరము వారి మీదికి వచ్చును అంటే ఆనాటి యేసుక్రీస్తు శరీరధారిగా జీవించిన ఆ కాలములో చెబుతున్న మాట ఏంటంటే, మీరు ఎన్ని మార్లు చెప్పినా దేవుని మాట వినకుండా దేవుని పిల్లను హింసిస్తూ ఆ నిరపరాధులను చంపుతూ వారి రక్తాన్ని ఒలికిస్తున్నారు. అదంతా మీ మీదికి వస్తుంది శిక్షగా. కాబట్టి మీరు తప్పించుకోలేరు అంటున్నాడు. నిరపరాధులను చంపిన ఈ చేతులు తప్పించుకోలేవు దేవుని శిక్ష నుండి అని. అంటే దుష్టులు తప్పించుకోలేరు. దొంగలు, నరహంతకులు, వ్యభిచారులు, మోసం చేసేవారు వీరు తప్పించుకోలేరు. నీతి మంతుల యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంటే ప్రేమైన వారలారా, ఒక దావీదు దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి అన్ని సమకూర్చి పెట్టిన యుద్ధము చేసి రక్తాన్ని ఒలికించావు గనక రక్తాన్ని ఒలికించిన నీ చేతులతో నా మందిరాన్ని కట్టకూడదని దేవుడు జ్ఞాపకం చేశాడు. వద్దు నాయన అన్నాడు. చూసారా? యుద్ధము చేసి నీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయి నాయన. కాబట్టి యుద్ధము చేయకుండా రక్తము ఒలికించకుండా ఉన్న చేతులు నాకు కావాలి, పరిశుద్ధమైన చేతులు. దేవాలయాన్ని కట్టడానికి కూడా దేవుడు నిర్ణయించుకున్న ఆలోచన చూడండి. నిరపరాధులను చంపేస్తున్నారంటే, నీతిమంతులను శిక్షిస్తుంటే, ఆ నీతిమంతులకు అన్యాయం చేస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. ఒక రోజున టైం వస్తుంది. ఆ టైములో ప్రతి ఒక్కరికి ఎవడైతే ఆ నిరపరాధులకు అన్యాయం చేశాడో, వాళ్ళ రక్తాన్ని ఒలికించారో వాళ్ళందరి జీవితాలను దేవుడు పట్టేసుకుంటాడు. వాళ్ళ బ్రతుకులను దేవుడు పట్టేసుకుంటాడు. వాళ్ళ ఆత్మల స్థితిలో వాళ్ళ ఆత్మలను దేవుడు తన చేతిలోకి తీసుకుంటాడు. అప్పుడు వాళ్ళ బ్రతుకులు ఎలా ఉంటాయో చెప్పండి. ఎలా ఉంటాయి? నిరపరాధులను చంపేస్తున్నారా? అవును ప్రేమైన వారలారా. అందుకే ప్రారంభంలో చూడగలిగితే లోకము పుట్టినది మొదలుకొని అనగా హేబేలు రక్తము అన్నాడు. హేబేలు నీతిమంతుడు ప్రియులారా. ఏ తప్పు చేయలేదు ఆయన. తన పనేందో తను చేసుకుంటూ, తన కష్టమేదో తను పడుతూ, తనకున్న గొర్రెలను మేపుకుంటూ, తనకున్న ఆస్తిని కాపాడుకుంటూ న్యాయంగా చక్కగా బ్రతుకుతున్నాడు. అలాంటి మంచివాడైన హేబేలును ఏ కారణము లేకుండా తన సహోదరుని మీద కోపముతో, కక్షతో పడి చంపేశాడండి తన అన్నయ్య అయిన కయ్యను. నీతిమంతుడు నిరపరాధుని రక్తాన్ని చిందించాడు. ఎవరు? దుష్టుని సంబంధి అయిన కయ్యను. ఒకసారి ఆ సందర్భాన్ని మీరు చూడగలిగితే ఆదికాండము 4వ అధ్యాయము 8వ వచనములో మనం చూడగలిగితే 8వ వచనములో కయ్యను తన తమ్ముడైన హేబెలుతో మాటలాడెను. ఏం చెప్పాడట? తమ్ముడు ఇడిపోదాం అడిపోదాం అన్నంటే ప్రేమ కదా మరి. నీతిమంతులకు, నిరపరాధులకు ఈ ఈ ఈ చాటున దాగి ఉండడం, మోసం చేయడం, ఇలాంటి కుట్రపూరితమైన ఆలోచనలు కానీ ఇవి ఉండవండి. అందరిని నమ్మేస్తారు నీతిమంతులు, న్యాయంగా ఉంటారు కదా. తన తమ్మునితో మాట్లాడాడట. తన తమ్మునితో మాట్లాడి వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. చూసారా? చంపేశాడు ప్రియులారా. ఏం పాపం చేశాడండి హేబేలు? ఏం తప్పు చేశాడు? నిరపరాధి ప్రియులారా. ఆయన ఏ తప్పు చేయలేదు. దేవునికి తన దగ్గర ఉన్న వాటిని మరి ఇచ్చాడు, దేవునికి కానుకగా ఇచ్చాడు.
దేవుడు కయ్యూని తీసుకున్నాడు. హేబెలు తీసుకున్నాడు. కయ్యూను యొక్క ధాన్యాన్ని దేవుడు చూసిన తర్వాత ఏమనుకున్నాడు అంటే, అతని మనస్సులో సంతోషంగా, మనస్ఫూర్తిగా, దేవునికి గొప్పగా, దేవునికి శ్రేష్టమైనదిగా ఉండాలనే ఆలోచనతో అతడు దేవునికి ఇవ్వలేదు కావచ్చు. దేవుని మీద నమ్మకం లేకుండా బ్రతుకుతున్నాడు కావచ్చు. అందుకే కయ్యూని యొక్క అర్పణ స్వీకరించలేదు. ఎందుకంటే అతని హృదయం సరిగా లేదు, అతని మనసు సరిగా లేదు, దేవుని మీద అతనికి ఉన్న ప్రేమ సరిగా లేదు. కయ్యూను యొక్క అర్పణను స్వీకరించలేదు. స్వీకరించింది దేవుడైతే దేవుని మీద కోపం పెట్టుకోవాలి. తమ్ముని మీద కోపం ఎందుకు ప్రియులారా? ఏ తప్పు చేయలేని, నష్టం చేయని సొంత తమ్ముడైన హేబేలు మీద పడి చంపేశాడు. నిరపరాధి రక్తమును చిందించిన చేతులు కయ్యూనివి. మరి ఎందుకు చంపాడు అనంటే, దుష్టుడైన అపవాది కయ్యూను పట్టేసుకున్నాడు. ఏ కారణము లేకుండా తన తమ్ముని చంపడానికి వాడుకున్నాడు. ప్రేమైన వారలారా, తన తమ్ముని చంపడానికి వాడుకున్నాడు. మరి ఎందుకు కయ్యూను తన తమ్ముని చంపాడో మీరు చూడగలిగితే, యోహాను గారు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో ఉన్న మాటను ఒకసారి మీరు చూడగలిగితే, మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూడండి. 12వ వచనం, మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. ఎందుకట? అతడు దుష్టిని సంబంధి అయి, చూసాడా, సాతాను సంబంధిగా ఉన్నాడు కాబట్టే మొహం మాడుపులు, దేవునికి ఇవ్వాలంటే ఇష్టం ఉండదు, దేవుని సన్నిధిలో కూర్చోవాలంటే ఇష్టం ఉండదు, దేవుని పని చేయాలంటే అసలే మనసు రాదు. దుష్టుని ప్రేరణలో ఉన్న వాళ్ళ బుద్ధి ఏంటంటే ఎప్పుడు దేవుని పనిని అడ్డగించడం, నీతిని అడ్డగిస్తున్నాడు. వాడు దేవుని పనిని అడ్డగిస్తున్నాడంటే నీతిని సమాజంలో ప్రకటించకుండా, ప్రజల హృదయాలలో నీతి న్యాయాలు ఉండకుండా అడ్డగిస్తున్నాడు. సత్యము కొరకు, సమాజంలో సత్యము కొరకు ప్రయాసపడుతున్న వారిని అడ్డగిస్తున్నాడు. కయ్యూను దుష్టుని సంబంధి. దయ్యం ఏం చేసిందంటే, మీ తమ్ముని లేకుండా చేసి అని చెప్పింది. ఎందుకు? ఇదిగో మీ తమ్ముడు ఉన్నాడు కాబట్టి నీ కానుక దేవుడు స్వీకరించాడు. మీ తమ్ముడు లేకపోతే నీ తీసుకును. చూసారా? నిజమేనా? ఇది కాదు ప్రియులారా. తమ్ముడు ఇచ్చింది గొర్రెలు, అన్న ఇచ్చింది ధాన్యము. నీ ధాన్యం బాగుంది, నీ ధాన్యం బాగలేదు అని దేవుడు అనలేదు కదా. హేబేలు దేవుని మీద ఉన్న ప్రేమతో తనకున్న వాటిని తీసుకొచ్చాడు. కయ్యూను కూడా అలానే తేవాలి. కానీ దేవుని దగ్గరికి ఎలా వచ్చాడంటే, నిండు హృదయముతో, మంచి మనసుతో దేవుని తీసుకురాలి. ఏదో సనుగుతూ గునుగుతూ, ఇవ్వాలనా, ఇంత ఇవ్వాలనా, అంత ఇవ్వాలనా, అంత చేయాలనా. దుష్టుని సంబంధి కదా, వాళ్ళ బుద్ధి అలానే ఉంటుంది ప్రేమైన వారలారా. ఎందుకంటే దేవుని కొరకు బ్రతకడానికి వారికి ఆలోచన ఉండదు, ఇవ్వాలనే ఆలోచన కూడా ఉండదు. దేవుని కొరకు బలంగా, దేవుని కొరకు నేను జీవించాలనే ఆలోచన ఉండదు. ఏదో స్వార్థం కొరకు అప్పుడప్పుడు వస్తుంటారు, పోతుంటారు. పేరు ప్రఖ్యాతులు కోరుకునేవారు ఉంటారు. నా గురించి మరి చెప్పుకునేవారుగా ఉండాలి అని ఆలోచించేవారు ఉంటారు. ఇవన్నీ ఎందుకు ప్రేమైన వారలారా? నువ్వు చేసే ప్రతిదీ కూడా దేవుడు చూడాలి. హేబేలు ఆ యొక్క మెప్పు కొరకు ఎప్పుడు ఆలోచించలేదండి. మెప్పు కొరకు ఎప్పుడు ఆలోచించలే ప్రేమైన వారలారా. దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనలు చాలా గొప్పవి. కాబట్టి దేవుని యొక్క గ్రంథములో ఉంటున్న ఆ మాటను మనం ఆలోచించగలిగితే, అక్కడ ఏమని రాయబడిందో మీరు చూడగలిగితే, కయ్యూను దుష్టుని సంబంధి అయి ఏమన్నాడు? తన యొక్క సహోదరుని చంపెను అన్నాడు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉండెను గనుక. చూసారా? తన సహోదరుని క్రియలు నీతి గలవి, కానీ కయ్యూని క్రియలు చెడ్డవి అన్నాడు. చెడ్డవి. ఒక వ్యక్తి మరో వ్యక్తిని ఎందుకు గాయపరుస్తున్నాడు, చంపుతున్నాడు? ఒక నిరపరాధిని, ఒక అపరాధి ఎందుకు ఇలా చేస్తున్నాడు? దుష్టుడు అంటే అపవాది యొక్క ప్రేరణలో ఉన్నవాడు. వాడు నరహంతకుడు. నరహంతకుడైన అపవాది యొక్క ప్రేరణలో ఉన్న ఈ కయ్యూను తన సొంత తమ్ముణ్ణి హత్య చేశాడు. నిరపరాధిని చంపేశాడండి తన చేతులతో. అందుకే నిరపరాధిని చంపే చేతులు దేవునికి ఇష్టం లేదు ప్రియులారా, దేవునికి ఇష్టం లేదు.
ఈ నిరపరాధిని చంపిన చేతులు ఉన్న ఈ కయ్యను బ్రతికి ఏమైపోయిందో తెలుసా? దేశ దిమ్మరైపోయాడు. దేశ దిమ్మరి. ఎటు వెళ్తాడో, ఎక్కడ ఉంటాడో, ఏం చేస్తాడో తెలియదు. బ్రతకంతా ఆగమాగం. దేశ దిమ్మరైపోయాడు. దేశ దిమ్మరి. ఒక చోట ఉండే స్థితి లేని పరిస్థితి. ప్రేమైన వారలారా, అన్యాయంగా నీతిమంతుడైన తన తమ్ముని చంపడం వలన ఎంత భయంకరమైన శిక్షను తెచ్చుకున్నాడో తెలుసా? దేశ దిమ్మరిగా మారిపోయాడు. ప్రేమైన వారలారా, ఎందుకంటే అతని బ్రతుకులో దేవుని యొక్క శిక్ష రావడానికి కారణం ఏమండి? నీతిమంతుడైన తన తమ్ముని అన్యాయంగా చంపాడు. నిరపరాధులను చంపు చేతులు అన్నాడు. యెహోవాకు హేయములు. కయ్యను చేతులు దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే నిరపరాధిని చంపాడు. నీతిమంతుడైన తన తమ్ముని చంపాడు. కయ్యను బతుకు దేశ దిమ్మరి పరిస్థితి అయిపోయింది. ప్రేమైన వారలారా, ఆలోచించండి. ఎంత ఘోరమైన పరిస్థితి, ఎంత ఘోరమైన పరిస్థితి. అందుకే అక్కడ అన్నాడు కదా, వాడు దుష్టిని సంబంధి అయి తన సహోదరుని చంపెను. ఎందుకు చంపాడు? వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను గనుకనే గదా. చూసారా? ఏమండి, ఈరోజు సమాజంలో మంచి స్థాపించాలనుకుంటే న్యాయంగా మాట్లాడేవాడిని ఎవడు పట్టించుకోడండి. న్యాయంగా మాట్లాడేవాడిని ఎవరు పట్టించుకోరు. ఈరోజు ఎక్కడ చూసినా అన్యాయము, అక్రమమే రాజ్యం వెళుతుంది. న్యాయంగా మాట్లాడేవాడు ఉంటే వాడిని అన్యాయం చేసేవారు అందరూ కమ్మేస్తారు, పక్కకు నెట్టేస్తారు. ఒకవేళ తిరుగుబడి ఏదైనా చేయాలనుకుంటే ఏమంటే వార్నింగ్లు ఇస్తారు. నేను లేపేస్తాం, నేను ఇది చేస్తాం, నేను అది చేస్తాం. నీతిమంతుల పక్షాన దేవుడున్నాడు, జాగ్రత్త. మీరు చేసే ప్రతి పాపానికి ఒకరోజు శిక్ష అనుభవించక తప్పదు. ఒక దొంగ, ఒక నరహంతకుడు, ఒక గుండా, ఇలాంటి మూర్ఖులు న్యాయంగా దేశంలో బ్రతుకుతున్న వారికి మోసం చేస్తారా? ఒక న్యాయమైన పరిపాలన చేసేవాడిని, ఒక న్యాయమైన విధంగా మాట్లాడేవాడిని ఈరోజు సమాజం ఇష్టపడట్లే. ఎందుకంటే సమాజంలో నీతి లేదు గనుక. అన్యాయం, అక్రమం, మోసం, ఏమండి, నరహత్య, భయంకరమైన గొడవలు, ఇలాంటివి సమాజానికి కావాలి. ఒక క్రమము, ఒక పద్ధతి ఏమీ లేదు. ఈరోజు పుస్తకాల వరకే, పేపర్ల వరకే, చట్టాల వరకే కనబడుతున్నాయి. మానవ జీవితాలలో చాలా వరకు ఇవి నెరవేరట్లేదు. కారణం ఏంటంటే మనుషులందరూ కూడా అక్రమములోకి వెళ్ళిపోతున్నారు. కయ్యను దుష్టిని సంబంధి. అందుకే నిరపరాధులను చంపిన చేతులుగా ఉన్న అతని జీవితంలో ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. ప్రేమైన వాళ్ళారా, ఇంకా మనం చూడగలిగితే నిరపరాధులను చంపిన చేతులు అన్నాడు కదా, ఇంకా ఎవరున్నారు? ఏమంటే చరిత్ర చూడగలిగితే ఎన్నో మనకు కనబడతాయి, ఎన్నో కనబడతాయి. దేవుని కొరకు లేదా సమాజంలో నీతిని, న్యాయమును ఏమండి నిలబెట్టాలని, సమాజంలో వీటిని కాపాడాలని అనుకున్న ప్రతి ఒక్కరికి లోకంలో ఎప్పుడు శ్రమలు కలుగుతున్నాయి. కారణం ఏంటంటే ఏమండి, మోసం చేసేవారు 100 మంది ఉన్నారు, న్యాయం చెప్పేవాడు ఒక్కడున్నాడు. ఎలా గెలుస్తాడు ప్రియులారా? అయినా దేవుడు ఈ ఒక్కరి పక్షాన నిలబడతాడు. ప్రేమైన వారలారా, దేవుడు ఈ ఒక్కరి పక్షాన నిలబడతాడు. ఒక రోజున దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. అందుకే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు మాట్లాడుతూ అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠం దగ్గర చంపబడిన జకరియా రక్తం మొదలుకొని వరకు ప్రవక్తల రక్తం అంతయు ఈ దేశం మీదికి, మీ మీదికి శిక్ష వస్తుంది అన్నాడు. అనగా ఇశ్రాయేలీయులకు ఈ భయంకరమైన శిక్ష వస్తుంది. దేవుని పిల్లలైన నిరపరాధులను మీరు చంపారు, నా కోపం ఒక రోజున మండబోతుంది. మీకు అవకాశం ఇచ్చినా మీరు మారట్లేదు అంటున్నాడు. మీకు అవకాశం ఇచ్చినా మీరు మారట్లేదు. ఇక ఖచ్చితంగా మీ జీవితంలో ఇది తప్పదు, ఖచ్చితంగా శిక్ష వస్తుంది అన్నాడు. అంటే నిరపరాధులను చంపినవాడు ఒక రోజున భయంకరమైన శిక్షణ పొందబోతున్నాడు. అది వాళ్ళకు తెలియక ఇంకా మనిషి ఎక్కువగా చేస్తూ ఏమండి పాపాన్ని పండించుకుంటున్నాడు. ప్రియులారా, మరి జకరియా ఎలా చనిపోయాడు? ఇంతకీ జకర్యాను చంపిన వారు ఎవరు అని మనం చూడగలిగితే దినవృత్తాంతాల గ్రంథములో ఆ మాట ఉన్నది చూడండి. దినవృత్తాంతములో 2వ గ్రంథాన్ని చూడండి ప్రియులారా. దినవృత్తాంతములలో 2వ గ్రంథము 24వ అధ్యాయము చూడండి. 24వ అధ్యాయం 24వ అధ్యాయంలో
20వ వచనము నుంచి మనం చూద్దాం. 20వ వచనము నుంచి. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదికి రాగా అతడు జనుల ఎదుట నిలువబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞను మీరుచున్నారు? దేవుని తరపున నిలబడి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? యెహోవా ఆజ్ఞను మీరెందుకు మీరుచున్నారు అంటే దేవుని మాట మీరు ఎందుకు వినట్లేదు అని అర్థం. యెహోవా ఆజ్ఞను మీరెందుకు మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు అంటే మీరు దీవించబడరు, మీరు బాగుపడరు అని అర్థం. మీరు వర్ధిల్లరు, మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించి తిరిగి గనుక ఆయన మిమ్మలను విడిచిపెట్టాడు అంటున్నాడు. మీరు దేవుని వదిలిపెట్టారు, దేవుణ్ణి మరిచి బ్రతుకుతున్నారు. దేవుని వదిలిపెట్టి బ్రతుకుతున్నారు గనక ఆయన కూడా మిమ్మల్ని ఏం చేశాడు? వదిలిపెట్టాడు. కాబట్టి మీ జీవితంలో ఇక కష్టాలు, బాధలు, దుఃఖము, ఏడుపు, ఈ దేశమంతా భయంకరమైన శిక్షలోకి వెళ్ళిపోతుందని ప్రవక్త యాజకుడైన జకర్యా వారికి గట్టిగా ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని ఆత్మ అతని మీదకి వచ్చింది. ఎప్పుడైతే దేవుని ఆత్మ అతని దర్శించిందో దేవుడు ఏమి చెప్పమన్నాడో అది ప్రకటిస్తున్నాడు. మీరు వర్ధిల్లరు, మీరు వర్ధిల్లరు అన్నాడు. అప్పుడు ఏమి జరిగిందో మనం చూడగలిగితే, అందుకు వారతని మీద కుట్ర చేసి, చూసారా, మీ పాప జీవితాన్ని వదిలిపెట్టండి, నీ బ్రతుకు బాగలేదు, నీ అలవాట్లు బాగలేవు, నీ క్రియలు బాగలేవు అని ఈరోజు మనం ఎవరికైనా మొకసూడిగా చెప్పినాం అనుకోండి, ఈరోజు ఏం చేస్తున్నారట? ఏం చేస్తున్నారు ప్రియులారా? కుట్ర పడుతున్నారు. కుట్ర. రాజుగారు ఇతని మీద కుట్ర పడ్డాడట. ఎప్పుడు చూసినా దేవుని ఆత్మ అతని మీదకి వచ్చి మనకు వ్యతిరేకంగా చెప్పిస్తుంది. అసలు వీణే లేకుండా చేస్తే అయిపోతుంది కదా. చూసారా, నిరపరాధిని చంపడానికి కుట్ర చేశాడు రాజుగారు. ఎంత ఘోరం అండి! దేవుని తరపున నిలబడిన వ్యక్తిని చంపడానికి కుట్ర చేశాడు. వారతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి, ఎవరి మాటను బట్టి? రాజు మాటను బట్టి, రాజు మాటను బట్టి ఏం చేస్తున్నారట ప్రేమైన వారలారా? యెహోవా మందిరపు ఆవరణము లోపల ఎక్కడ చంపారండి? దేవుని మందిరములో చంపారు. ఎంత ఘోరం అండి! వీళ్ళెవరు? యెహోవా ప్రజలే, దేవుని పిల్లలే. కానీ ఎంత మూర్ఖంగా మారిపోయారు అంటే, ఒకనాటి దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ఎంత మూర్ఖంగా మారిపోయారంటే, దేవుని భయం, దైవ భయం కూడా లేని వారిగా ఉండి దేవుని ఆలయములోనే దేవుని సేవకుడైన యాజకుడైన జకర్యాను చంపడం అంటున్నాడు. రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాళ్ళు రువ్వి అతన్ని చావగొట్టిరి. ఎంత ఘోరం అండి! నిరపరాధి అయిన జకర్యాను రాజు మాట విని కొంతమంది ఏం చేశారట ప్రియులారా? చంపేశారండి. నిరపరాధులను చంపే చేతులు. ఈ దుష్టులందరూ కలిసి ఏం చేశారు? ఒక నిరపరాధిని చంపేశారు, ఒక నీతిమంతుని చంపేశారు. ఎందుకు అంటే వాళ్ళు చేసే పాపాలన్నిటినీ ఖండించి దేవుని మాట ప్రకారంగా దేవుడు చెప్పినట్టుగా, దేవుడు చెప్పమన్న మాటను వాళ్ళకి ప్రకటించాడు. మీరు దీవించబడరు అని ఒకవేళ మన సంఘంలో ఎవరికైనా గట్టిగా చెప్పినాం అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? తప్పు చేస్తున్నారు వాళ్ళు, మీరు చేసేది కరెక్ట్ కాదు, మీకు దేవుని ఆశీర్వాదం రాదు, ఈ బ్రతుకులు బాగలేవని గట్టిగా గడ్డించి చెప్పిన అనుకోండి, ఏం జరుగుతుందో చెప్పండి? ముందు వాళ్ళు గుడికి రారు. ఆ తర్వాత ఇప్పుడు మన గురించి చెడ్డగా చెప్పడం ప్రారంభిస్తుంటారు, మన గురించి చెడుగా చెప్పడం ప్రారంభిస్తుంటారు. ఎందుకు అంటే వాళ్ళ పాపాన్ని నేను ఖండించినందుకే. చూసారా? అంటే యథార్థవాది లోక విరోధి అనే నానుడి మాట మన జ్ఞాపకం వస్తుంది కదండి. యథార్థవాది లోక విరోధి. లోకానికి ఎప్పుడు విరోధంగా ఉంటాడు. ఎవడు? యథార్థంగా మాట్లాడేవాడు ఎప్పుడు లోకానికి విరోధంగానే ఉంటాడు. దేవుడు చెప్పమన్నాడు, ఈయన చెప్పాడు, ఆయన ఏం తప్పు ఉంది చెప్పండి? మీరు వర్ధిల్లరు, మీరు బాగుపడరు, ఎందుకంటే మీరు దేవుని మరిచి బ్రతుకుతున్నారు అన్నాడు ఈ దుష్టులతో. ఆ దుష్టులు ఏం చేశారట? దేవుని మాటను స్వీకరించి, అయ్యో మేము నిజమే తప్పు చేశామని భయపడవలసింది పోయి ఈ నిరపరాధిని చంపడానికి ప్రణాళికలు వేస్తున్నారు. చూడండి, దుష్టులు వేసే ప్రణాళికలు ఎలా ఉంటాయంటే చాటున ప్రణాళిక వేస్తారు. రాత్రిపూటను మాటు చూసో సమయాన్ని చూసో చంపడానికి.
ఈరోజు దుష్టుడు ఎంత భయంకరమైన కార్యక్రమాలను మనుషులను ప్రేరేపించి చేపిస్తున్నాడు ప్రేమైన వాళ్ళారా. ఏం చేశారట, ఇతడు ఎక్కడ దొరుకుతాడు? ఒంటరిగా దేవాలయంలోనే ఒంటరిగా దొరుకుతాడు. బయట అయితే అందరు ఉంటారు. మరి ఏం చేయాలి ఇప్పుడు? దేవాలయంలోనే వేసేయాలి. ఎంత ఘోరం అండి, ఎంత ఘోరం. ఇక ఆ దేశం ఎలా బాగుపడుతుంది? నిరపరాధుల నీతిమంతుల రక్తాన్ని ఒలికిస్తుండే ఆ దేశంలో ఎలా క్షేమం ఉంటుంది? అందుకే అక్కడ అంటున్నాడు ప్రేమైన వర్లారా, కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరము లోపల రాళ్ళు రువ్వి అతన్ని చావగొట్టిరి. ఈ ప్రకారం రాజైన యోవాషు జకరియా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరిచిన వాడై అతని కుమారుని చంపించెను. చూసారా? అప్పుడు ఆయన అన్నాడట, జకరియా ఏమన్నాడు? యెహోవా దీన్ని దృష్టించి దీనిని విచారణలోనికి తెచ్చును గాక అన్నాడట. నేను ఏ పాపం చేయలేదు, నేను ఏ తప్పు చేయలేదు, నేను ఎవరికి ఏ అన్యాయం చేయలేదు, కానీ నన్ను అన్యాయంగా చంపారు దేవా, దీన్ని తీర్పులోకి తీసుకొని రావని చెప్పేశాడట. అప్పుడు యేసుక్రీస్తు ఈ మాటను బట్టి అంటున్నాడు, ఇదిగో ప్రవక్తల రక్తమంతయు హేబేలు మొదలుకొని నీతిమంతుడైన జకరియా వరకు ప్రవక్తల రక్తం అంతయు ఏం జరుగుతుందో తెలుసా? మీ మీదికి వస్తుంది అని ఆనాటి ప్రజలైన వారితో మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు, యూదులతో. ఎందుకంటే వారి పితరులందరూ కూడా ఎవరైతే దేవుని మాటను ప్రకటించారో, ప్రకటించిన నీతిమంతులైన ప్రవక్తలను, యాజకులను అందరినీ కూడా చాలా మందిని చంపేశారండి, చంపేశారు. నిరపరాధులను చంపారు ప్రేమన వాళ్ళారా, నిరపరాధులను చంపేశారు. ఎంత భయంకరమైన పరిస్థితితో మనం ఆలోచించాలి. నిరపరాధులను చంపే చేతులు అన్నాడు, నిరపరాధులను చంపే చేతులు. ఇవ్వండి, అలాంటిది దేవునికి ఇష్టం లేదు ప్రేమైన వర్లారా. దేవుడు కోరుకోడు అసలు. దాని విషయంలో దేవుడు ఎంతగానో సీరియస్ అవుతాడు. మరి ఎలాంటి శిక్ష జరుగుతుంది? ఎలాంటి శిక్ష జరుగుతుంది? ఎలాంటి శిక్ష జరుగుతుందంటే, నీతిమంతుల రక్తాన్ని ఒలికించడం వల్ల ఎలాంటి శిక్ష జరుగుతుందంటే, దేశమే పూర్తిగా పాడైపోతుంది అన్నాడు దేవుడు. దేశమే పూర్తిగా పాడైపోతుంది. అంటే దేశమే పూర్తిగా పాడైపోతుంది. ఒకటి, ఆర్థికంగా దెబ్బతింటది. రెండవది, దేశంలో ఉన్న వారి అందరి మీదికి దేవుని శిక్ష వస్తుంది. ఎందుకు అంటే, 10 మంది దుష్టులు కలిసి నీతిమంతుడైన ఒకరిని చంపేస్తారా? దేవుడు సీరియస్ అయిపోతాడు ప్రేమన వర్లారా. అవకాశాలు ఇస్తున్నాడు, వాళ్ళు మారతారేమో, ఈ దుష్టులు కూడా మారతారేమో అని దేవుడు అవకాశము ఇస్తున్నాడు. అవకాశం ఇచ్చినా మారకపోతే దేవుడు మాత్రం ఏం చేయగలడు? యెషయా గ్రంథము 59వ అధ్యాయము, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 7వ వచనములో ఉన్న మాటను ఒకసారి మీరు చూడండి ప్రియులారా. 7వ వచనం, వారి కాళ్ళు పాపము చేయ పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును, వారి తలంపులు పాప హేయమైన తలంపులు, పాడును నాశనమును వారి త్రోవలో ఉన్నది. ఎవరు వీళ్ళు? దుష్టులు ప్రేమైన వర్లారా. మరి పాదములు పరిగెత్తుచున్నాయి ఎవరిని చంపడానికి? నిరపరాధులను చంపడానికి వాళ్ళ పాదములు పరిగెత్తుచున్నాయి వాట ప్రేమైన వర్లారా. వారి కాళ్ళు పాపము చేయ పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడుచున్నవి. జకర్యాను చంపడానికి కుట్ర చేసి వెళ్ళిపోయారండి. అన్యాయంగా దేవాలయము ఆ యొక్క మందిరములో బలిపీఠమునకు ఆవరణకు మధ్యలో చంపేశారండి. ఆయన రాళ్లతో కొట్టి చంపారు, రాళ్లతో కొట్టి చంపేశారు. ఎంత ఘోరం ప్రేమన వాళ్ళారా, ఎంత ఘోరం. దేవుడు అది చూసిన తర్వాత అంటున్నాడు, ఇదంతా శిక్ష తప్పదు. యేసుక్రీస్తు కాలము వచ్చి, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి, ఆయన వచ్చి సువార్త చెప్పినా కూడా యేసుక్రీస్తు కాలములో కూడా ఈ యూదులు, ఇశ్రాయేళ్ల ప్రజలు కూడా ఇదే తత్వంతో ఉన్నారు. మూర్ఖ స్వభావంతో మారటట్టు కనపడతలే. అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, లూకా సువార్త 11వ అధ్యాయము 51వ వచనములో ఉన్న ఆ మాటను చూసుకుందాం ప్రియులారా. లూకా గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 51వ వచనములో ఉన్న మాటను మనం చూడగలిగితే, అప్పుడు యేసుక్రీస్తు అంటాడు 50 వచనం నుంచి కూడా, వారు కొందరిని చంపుదురు, కొందరిని హింసింతురు. కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని, అనగా హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకు మందిరమునకు మధ్యన నశించిన జకరియా రక్తము వరకు
చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడుదురు. నిశ్చయముగా ఈ తరము వారు ఆ రక్తము నిమిత్తము విచారింపబడుదురని వారితో చెప్పుచున్నాను. చూసారా, దేవుడు ఖచ్చితంగా వారిని తీర్పులోకి తీసుకొస్తాడు. వాడు కాకుంటే నిరపరాధి నీతిమంతుడు కొంచెం ముందు చచ్చిపోయాడు, ఆ తర్వాత నువ్వు కూడా చస్తావు. అప్పుడు నీ బ్రతుకు ఎంత భయంకరంగా ఉంటుందో అంటున్నాడు దేవుడు. ఎంత భయంకరంగా ఉంటుంది. ఈ లోకానికి శిక్ష రాబోతుంది. అందుకే దేవుడు దుష్టులను నీతిమంతులను ఆయన వేరు చేయబోతున్నాడు. యేసుక్రీస్తు రెండవ రాకడలో జరిగేది ఇదే, ప్రియమైన వారలారా. దుష్టులను నీతిమంతులను ఆయన వేరు చేస్తాడు. నీతిమంతులను పరలోకానికి దేవుడు తీసుకెళ్తాడు. దుష్టులందరినీ సాతాను ఎక్కడైతే కాలిపోతుందో అగ్నిగుండములో, ఆ అగ్నిగుండములో, పాతాళ లోకములో, అగ్నిగుండములో, ఆ నరకములో సాతానును వాని అనుచరులందరినీ కాల్చబోతున్నాడు. ప్రేమైన వారలారా, ఆ తీర్పు తప్పదు అంటున్నాడు. ఇంకా భూమి మీద ఆయన శిక్షలు ప్రారంభమయ్యాయి, అయినా మనిషి అర్థం చేసుకోవట్లేదు. ఇదిగో లోకములో మనుషుడు చేసే ఆ యొక్క మూర్ఖమైన పనులను బట్టి శిక్షలు ప్రారంభమయ్యాయి. కరువులు, భూకంపాలు, యుద్ధాలు, కొట్టుకోవడాలు ఇవన్నీ ఎక్కడి చేస్తున్నాయి? ప్రేమ కలిగిన వాడు చేసే పనులు కాదు ఇవి. దుష్టుని యొక్క ప్రేరణతో బ్రతుకుతున్న వారు చేసే కార్యక్రమాలు ఇవన్నీ మానవ బ్రతుకులను నాశనం చేస్తున్నాయి. ఈరోజు వచ్చే సంవత్సరం బాగుంటుంది, వచ్చే సంవత్సరం బాగుంటుంది అనేది ఏమీ లేదు. ఇంకా రాను రాను ఈ యొక్క అకృత్యాలు, ఈ భయంకరమైన కార్యక్రమాలు ఎక్కువైపోతాయి. ప్రియులారా, దేశం పాడవుతుంది, దేశం పూర్తిగా చెడిపోతుంది. అలాంటి భయంకరమైన స్థితి రావద్దని దేవుడు కోరుకుంటున్నాడు. మనుషులందరూ మారాలని దుష్టులకు కూడా దేవుడు ఇప్పుడు అవకాశం ఇస్తున్నాడు. ఎందుకంటే ఇది కృపాకాలము. కృపాకాలం అంటే దుష్టుని కూడా మారుమని చెప్పే కాలం ఇది. పాపం చేసిన వెంటనే చంపొచ్చు, కానీ దేవుడు ఇది కృపాకాలం కనుక దుష్టుని కూడా దేవుడు వెంటనే ఎందుకు చంపట్లేదు అంటే అతడు మారాలి అనుకుంటున్నాడు. మారాలి. ఒక తప్పు చేశాడు, 2 చేశాడు, 3 చేశాడు, 4 చేశాడు, అయినా అతడు మారాలి అని అనుకుంటున్నాడు. నిరపరాధులను చంపే చేతులు పరిశుద్ధ చేతులుగా మారాలని, అవి పవిత్రమైన చేతులుగా మారాలని దేవుడు అనుకుంటున్నాడు. కానీ చాలా మంది ఇంకా లోకములో మనిషి మార్పు చెందట్లేదండి. దేవుని మాట మనిషి వినలేకపోతున్నాడు. ఎందుకంటే ఆ యొక్క చీకటిలో, ఆ మూర్ఖత్వములో, ఆ అజ్ఞానములో, ఆ మొండితనములో మనిషి అలానే మగ్గిపోతున్నాడు. కానీ నిజమేంటో వెలుగు దగ్గరికి రాలేకపోతున్నాడు. సత్యమేంటో తెలుసుకోలేకపోతున్నాడు. ఎంతోమంది సత్యాన్ని అనుసరించి బ్రతుకుతున్న నీతిమంతులైన వారిని శిక్షిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, ఏమండి నష్టాన్ని కలిగిస్తున్నారు, చివరికి ప్రాణాలు కూడా తీస్తున్నారు. కానీ దేవుడు ఒకరోజు ఈ నీతిమంతులను, నిరపరాధులను చంపిన ప్రతి ఒక్కరిని దేవుడు తీర్పులోకి తీసుకొస్తాడు. ఆ చేతులను దేవుడు ఏమండి ఒక రోజున నరకాగ్ని గుండములో కాల్చబోతున్నాడని మాత్రం మర్చిపోద్దు ప్రేమన వారలారా. అంటే మన చేతులతో మనం ఏం చేయాలి? మంచి పనులే చేయాలి, కానీ తప్పుడు పనులు చేయకూడదు ప్రేమన వారలారా. ఒకవేళ ఇలాంటి కార్యక్రమాలు చేస్తే దేవుడు ఇష్టపడాడట. నిరపరాధులను చంపే చేతులు నాకు ఇష్టము లేదు అన్నాడు. నాకు ఇష్టం లేదు. కాబట్టి ఈ యొక్క యెహోవాకు హేయమైన వాటిలో 3వది నిరపరాధులను చంపే చేతులు, పార్ట్ 3. ప్రేమైన వారలారా, మన చేతులతో మనం ఏం చేస్తున్నాం? మంచి చేస్తున్నామా, చెడు చేస్తున్నామా? మీ పరిశుద్ధమైన చేతులెత్తి ప్రార్థించమని దేవుడు చెప్పిన మాటను దేవుని పిల్లలైన మనం జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఏమండి మనం చేసే ప్రతి పని, మన చేతులు చేసే ప్రతి పని అది పవిత్రమైనది, న్యాయమైనది, నీతి గలదై ఉండాలి. కానీ మళ్ళీ దుష్టుని సంబంధి అయిన పనులు ఎప్పుడు ఈ చేతులతో చేయకూడదు. అన్యాయం చేయకూడదు, మోసం చేయకూడదు, తప్పు చేయకూడదు, ఎదుటివానికి నష్టం చేయడానికి చెయ్యి ముందుకు వెళ్ళకూడదు. అవసరమైతే శత్రువుకు సహాయం చేయడానికి చెయ్యి ముందుకెళ్ళాలి. కానీ ఏమండి నిరపరాధులకు నష్టాన్ని కలిగించే స్థితి, లేక దేవునికి విరోధంగా ఉండే స్థితి మన బ్రతుకులో ఉండకూడదు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఒక్కసారి ఆలోచించుదాం. నిరపరాధులు ఏమండి దేవునికి ఇష్టమైన వారు, అలాంటి వారి విషయంలో ఏమండి అన్యాయం జరిగితే లోకం మీదికే దేవుడు శిక్షను పంపిస్తాను అంటున్నాడంటే ఆలోచించండి ప్రేమల వర్లారా. కాబట్టి దేవునికి ఇష్టము లేని ఆ చేతులు మనలో ఉండకూడదు. మరి ఎలా ఉండాలి మన చేతులు?
పవిత్రమైన చేతులుగా ఉండాలి.